హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసులో అనుమానితుడు సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాలిక కుటుంబం ఉంటున్న భవనంలోని సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాడు సంజయ్. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వందల సీసీ కెమెరాలు పరిశీలించే ప్రత్యేక టీంలు బయట నుంచి కొత్త వ్యక్తులెవరూ రాలేదని గుర్తించారు. సంజయ్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసులో అనుమానితుడు సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. ఓకే, హైదరాబాద్లోని కూకట్పల్లిలో సహస్ర బాలిక మర్డర్ కేసు సంచలనం రేపింది. ఈ కేసు చిక్కుముడి విప్పేందుకు ఇప్పటికే పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పాప సహస్రను ఎవరు చంపారు, ఎందుకోసం చంపాల్సి వచ్చింది, చంపిన తర్వాత నిందితుడు ఎక్కడ పారిపోయారు, ప్రస్తుతం అయితే ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వందల సీసీ కెమెరాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా జల్లెడ పట్టారు. కానీ ఎవరు కూడా బయట నుంచి లోనికి వచ్చినట్లుగా అనుమానితులు ఎవరు కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. ప్రస్తుతానికి మనము సహస్ర మర్డర్ అయిన ఆ నివాసం వద్ద ఉన్నాం. పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో సమీపంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనుమానితుడిగా భావిస్తూ ఉన్నారు పోలీసులు. అతను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఎందుకు పాపను హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికీ పరిశీలిస్తే సెంట్రల్ క్రైమ్ సిసిఎస్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు, డీసీపీ క్రైమ్ పార్టీ పోలీసులు, కూకట్పల్లి పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి సహస్రను హతమార్చిన నిందితుడి కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అలాగే వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో పోలీసులు ఎవరైతే వ్యక్తిని అదుపులోకి తీసుకొని సస్పెక్ట్గా అనుమానించి అతన్ని విచారిస్తున్నారో, అంటే ఆ వ్యక్తి ఎందుకు పాపను ఏం చేద్దామన్న ఉద్దేశంతో లోనికి వచ్చాడు, అయితే పాప గమనించి అరిచిందా, అరిచిన క్రమంలోనే ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఆ పాపను హతమార్చి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. సో పోలీసులు అనుమానిస్తున్న దాని ప్రకారంగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో అతను హత్య చేసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు ఇక్కడే సంచరించినట్లుగా తెలుస్తోంది. సో అతనైతే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ టాలీ అయితే మాత్రం ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హత్య చేసిన తర్వాత నైఫ్ ఏదైతే ఉంటుందో నైఫ్ కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. సో ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు అతను పాప యొక్క దుస్తువులు అలాగే అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రస్తుతం అక్కడ నుంచి ఎస్కేప్ అయిన సిచ్యువేషన్. సో పోలీసులు కూడా చాలా కీలకమైన ఆధారాలు సేకరించడం జరిగింది. సహస్రను చంపింది ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇంట్లో దొంగతనం కోసం వచ్చి లేదంటే పాపను అత్యాచారం చేసేందుకు వచ్చారా, అనేక కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. పాప పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఎలాంటి అటెంప్ట్ జరిగిందనేది కూడా తెలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కీలకంగా మారింది. వివిధ కోణాల్లో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న స్నిఫర్ డాగ్ కూడా, అంటే మర్డర్ జరిగిన ప్లేస్ నుంచి నేరుగా ఇదే ప్రాంతంలో ఈ ఎడమ గల్లీ వైపు నుంచి డౌన్కి వెళ్ళి డాగ్ ఎక్కడైతే స్నిఫర్ ఉందో స్నిఫర్ అక్కడ వచ్చి ఆగిపోయింది. అంటే అక్కడ ఆగిపోవడం వల్ల పోలీసులు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. ఎందుకంటే బయట నుంచి ఎవరు కూడా లోనికి వచ్చినట్లు ఆధారాలు లేవు. కాబట్టి ప్రస్తుతం ఆ వ్యక్తిని అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకు పాపను హతమార్చాల్సి వచ్చిందన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ కిరణ్.